అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం, చేతి నిండా జీతం, ప్రశాంతంగా సాగిపోతున్న జీవితం. కానీ ఈ నెల 3వ తేదీన వచ్చిన ఒక్క ఫోన్ కాల్ ఆ యువకుడి ప్రాణాలనే బలి తీసుకుందా? అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ప్రేమ, పగయ, లేక ముందస్తు వ్యూహంతో జరిగిన పక్కా ప్లాన్ మర్డరా? చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన ఇప్పుడు 2 రాష్ట్రాలలో తీవ్ర సంచలనంగా మారుతోంది. 9 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయిన ఆ యువకుడి కథ ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తుంది. బంగారుపాల్యం మండలం జి కురపల్లి గ్రామానికి చెందినటువంటి దేవేంద్ర హేమలత దంపతుల కుమారుడు జయదీప్ బెంగళూరులో ఉద్యోగం చేస్తూ కుటుంబానికి ఆసరగా ఉంటున్నాడు. అంతా సవ్యంగా సాగుతోందనుకున్న సమయంలో జూన్ 3వ తేదీన జయదీప్ మొబైల్కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. గంగవరం మండలం డి కురుపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి అతనికి ఫోన్ చేసి అర్జెంటుగా తన ఇంటికి రావాలని కోరింది. దీంతో జయదీప్ తన స్నేహితులు వినీత్, కళ్యాణ్లతో కలిసి అక్కడికి వెళ్ళినట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఆ రాత్రి అక్కడ అసలు ఏం జరిగిందనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అయితే ఇదే రాత్రి అర్ధరాత్రి సమయంలో జయదీప్ తీవ్ర గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నాడంటూ కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు అతడి పరిస్థితిని చూసి షాక్కి గురయ్యారు. తలకు, శరీరానికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం తమిళనాడులోని వేలూరు సిఎంసి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ గాయాల తీవ్రత కారణంగా జయదీప్ 9 రోజుల తర్వాత మృతి చెందాడు. అయితే ఈ ఘటనపైన కుటుంబ సభ్యులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొదట తమ కుమారుడికి రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పారని, ఆ తర్వాత మిద్దెపై నుంచి దూకేశాడని మరో కథనం వినిపించిందని ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరిగిందో చెప్పకుండా వరుసగా వేర్వేరు కథలు చెబుతున్నారని, ఇదంతా పథకం ప్రకారం జరిగిన దాడేనని వారు ఆరోపించారు. యువతి పిలుపుతో వెళ్లిన జయదీప్ పైన కొందరు వ్యక్తులు దాడి చేసి అనంతరం ఘటనను ప్రమాదకరంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారని కన్నీటి పర్యాంతమయ్యారు. తమ కుమారుడి మరణానికి బాధ్యులైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని జయదీప్ తండ్రి దేవేంద్ర డిమాండ్ చేస్తున్నారు. జయదీప్ను ఉద్దేశపూర్వకంగానే తీవ్రంగా కొట్టి ప్రాణాపాయ స్థితికి నెట్టేశారని, నిజాలు వెలుగులోకి తీసుకురావాలని పోలీసులను వేడుకుంటున్నారు. తమ కుమారుడికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని కుటుంబ సభ్యులు స్పష్టం చేస్తున్నారు. ఇక ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదికతో పాటు ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నామని, ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపైన విచారణ కొనసాగుతుందని గంగవరం సిఐ రాంభూపాల్ తెలిపారు. జయదీప్ మరణం వెనుక అసలు కారణం ఏంటి, ఆ రాత్రి అక్కడ నిజంగా ఏం జరిగింది అనే ప్రశ్నలకు సమాధానం కోసం ఇప్పుడు కుటుంబ సభ్యులతో పాటు స్థానిక ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ఇక జయదీప్ మరణంతో అతని స్వగ్రామం జి కురుపల్లి శోకసంద్రంగా మారింది. ఇది ముమ్మాటికి పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యేనంటూ బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు రోడ్డుపైకి వచ్చారు. ఆ యువతే ఫోన్ చేసి పిలిపించిందని, అక్కడ జయదీప్పై దాడి చేసి చంపేశారని వారు నేరుగా ఆరోపిస్తున్నారు. ప్రేమే కారణమైతే ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టింది ఎవరు? ఆ రాత్రి జయదీప్ వెంట వెళ్ళిన ఆ ఇద్దరు స్నేహితులు పోలీసులకు ఏం చెప్పారు? వారు చూసిన నిజాలేంటి? ఇవే ప్రశ్నలు ఈ కేసులు ఇప్పుడు కీలకంగా మారనున్నాయి. నా పేరు వంశీ, గుంటూరు గ్రామ పంచాయతీకి చెందిన సర్పంచ్ని. సో 10 రోజుల క్రితం జయదీప్ అనే అబ్బాయి దండపల్లి గ్రూప్ రావడం జరిగింది. అక్కడ ప్రమాదవశాత్తు జయదీప్ అనుమాన స్థితిలో రక్తమడుగులో పడి ఉన్నాడు. అది ఏదర్ వాళ్ళు కొట్టి అక్కడ పడేశారా, లేదా మిద్దెపై నుంచి జారిపడినాడా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. కావున ఇవి ఏమున్నా కూడా మాకు దీంట్లో ఫ్యాక్ట్స్ బయట తీసి నిజాలు వెలికి తీసి మాకు న్యాయం జరగాలి. మా అక్క కొడుకు జయదీప్ ఒక 10 days ముందు దండపల్లి కురపల్లికి వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు బంధువులు ఇంటికి వచ్చినాడు. అక్కడ నైట్ ఏం జరిగిందో తెలియదు. వాళ్ళని అడిగితే ఒకరు మిద్దెపై నుంచి పడిందంటారు, ఒకరు కుట్టిందంటారు. ఏదైనది సక్రమంగా మనకి తెలియలేదు. అక్కడ వాళ్ళని అడిగితే అక్కడి నుంచి అక్కడ కింద పడినాడనేసి చూసి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించినాడు. అక్కడ ఉన్న మునిరాజా అనే అతను. మునిరాజా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు కాల్ ద్వారా. మేము స్పందించి మళ్ళా ఇక్కడికి వచ్చి చేరుకొని చూసి సిఎంసి హాస్పిటల్కి తీసుకున్నాము. అక్కడ ఎమర్జెన్సీ సీరియస్ అని చెప్పినారు. కోలుకునే అవకాశం 90% కనిపించలేదు. ట్రీట్మెంట్కి ఏమాత్రం స్పందించలేదు. దీని ద్వారా తెలిసిందే. దీన్ని
సిఏ కానీ డిఎస్పి కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం, వాళ్ళకి కంప్లైంట్ కూడా రాయించినాము. అక్కడ విచారించి మా జయదీప్కి న్యాయం చేకూరాలని మేము ప్రభుత్వం నుంచి కానీ సిఐ ద్వారా డిఎస్పి ద్వారా కూడా కానీ న్యాయం చేకూరుస్తారనేసి ఆశిస్తూ తెలియజేస్తున్నాం. ఇప్పుడు జయదీప్ అనే అతను వచ్చేసి మా మామ కొడుకు. ఆ పిల్లోడిని 3వ తారీఖు సాయంకాలం బండిలో తీసుకెళ్ళినారు. ఎవరు ఇద్దరు, వినీత్, కళ్యాణ్ అనే అతను. కళ్యాణ్ వచ్చేసి బంగారుపాలెం, వినీత్ వచ్చేసి మా ఊరే. ఆ పిల్లోడు ఆ అమ్మాయి వచ్చేసి ఫోన్ చేసిందంట ఇతనికి, ఎవరికి, జయదీప్కి, నువ్వు ఎవరు లేరు మా ఇంట్లో నువ్వు రమ్మనేసి. అతను ఈ ముగ్గురితో కలిసి వెళ్ళినాడు. రాత్రి 1 గంటకు ప్రాంతంలో దండపల్లి కురపల్లి చేరుకున్నాడు. ఆడపై ముండరాజు అనేసి అక్కడ వచ్చేసి వినీత్ అనే అతనికి వాళ్ళ బంధువులు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో పోయి వీడు ఒకడే వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట. ఎవరు, లింగప్ప వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయితో కలిసినాడు. అమ్మాయితో కలిసి తర్వాత వీళ్ళు ఆడ చెప్పింది ఏమంటే కొట్టి పైనుంచి పడిపోయినారని ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ ఆడ పైన రూమ్లో కొట్టి ఆ రక్త మార్కులు అంతా ఉన్నాయి. పైనుంచి పడిపోయి ఉంటే ఆ రక్త మార్కులు పైకి ఎట్లా వెళ్ళినాయి అనేసి మా ఇది అనుమానము. అట్లనే మేము కంప్లైంట్ ఇచ్చి 7వ తారీఖు కంప్లైంట్ ఇచ్చినాము. 7వ తారీఖు కంప్లైంట్ ఇచ్చినాక ఇప్పటి వరకు 12వ తారీఖు అవుతుంది. ఇంతవరకు ఏ స్పందన లేదు. ఒక అబ్బాయిని వాడే ఆత్మహత్య చేసుకోవాలా లేదు మనం పారిపోవాలని దూకింటే ఒక గోడ నుండి 25 అడుగుల గోడ నుండి మిద్దిపై నుంచి దూకితే కనీసం 4 అడుగులు 5 అడుగులు ఆ పక్క దూకుతాడు. ఆ పక్క దూకితే బ్లడ్ ఆడనే పడతాడు. పడిన తర్వాత కాళ్ళు నడుము ఎడతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ ఇతన్ని మిద్దిపై నుంచి వాంటెడ్గా కొట్టి తీసుకొచ్చి లాస్ట్లో గోడ పక్కల బండ్ల పక్కన పెట్టేసి వితిన్ ½ ఫీట్ లేదు, ఆ ఫీట్ పక్కలో పైనుంచి ఏమైనా దారి పడతారా? కనీసం దారం కట్టి వదిలే కానీ ఆడే ఉండగలడా? 2 అడుగులు 3 అడుగులు ఆ పక్క పడతాడు. పడిన తావనే బ్లడ్ అంతా పడుతుంది. ఇదే స్పాట్లో విత్ డ్రైనేజీ బండ్ల పైనే ఎందుకు పడతారు? ఆ కుటుంబానికి అతను ఒకనే దిక్కు, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. వాడిని వాంటెడ్గా వానికి తొడుకుమైన వాళ్ళు ప్లస్ ఆడ ఉన్న వాళ్ళు మొత్తం ప్లాన్ చేసి వాంటెడ్గా జరిగిన సంఘటే. కానీ ఇది వాడు ఆత్మహత్య కాదు. ఒకవేళ ఆత్మహత్య చేసుకోవాలంటే ఇంట్లో వాళ్ళు కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి కానీ చేస్తారు. వితౌట్ ఇన్ఫర్మేషన్ ఎవరు చేయరు సార్. జరిగిన సంఘటన వచ్చి వాడు వచ్చి మా అన్న నాకు కరెక్ట్గా 3 గంటలకి ఆ ఊరు నుంచి మునిరాజా అనే అన్న ఫోన్ చేసి మీ అబ్బాయి ఇలా బండిలో పడిపోయినాడు రండి అని ఫోన్ చేశాడు. నేను ఎందుకు పడిపోయినాడు, వాడు పోయింది తగ్గువారపల్లికి కదా అంటే, లేదు ఇక్కడ వచ్చి పడిపోయినాడు, ఇక్కడ దండపల్లి దగ్గర బండిలో పడిపోయినాడు అని చెప్పినాడు. సరే కూడా వచ్చిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే వాళ్ళు వెనకాల కొంచెం దూరంగా వస్తున్నారు, మీరు రండి అనేసి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశానని చెప్పాడు. ఇక్కడ కూడా అతను మునిరాజా వచ్చి బండిలో పడిపోయినాడు అని చెప్పి రాపించినాడు ముందుగా వచ్చి కూడా ఇక్కడ. కానీ అక్కడ ఆ ఊరు వాళ్ళని అడగతంటే మిద్ది మీద నుంచి పడిపోయినారు అని ఆ ఊరు మొత్తము, ఆ ఊర్లో అంతమంది మిద్ది మీద నుంచి పడిపోయినారనే చెప్తున్నాడు. సరే ఈ మునిరాజా కూడా ఇక్కడికి వచ్చాక మిద్ది మీద నుంచే పడిపోయినాడనే కదా చెప్పాలి, బండిలో పడిపోయినాడని ఎందుకు దాన్ని మార్చి చెప్పినాడు. మళ్ళీ కూడా వచ్చిన వాళ్ళు ఏడా అంటే వాళ్ళు వెనకాల వస్తూ ఉన్నారు అన్నాడంట. కూడా వచ్చిన వాళ్ళు ఏం చెప్పారంటే మునిరాజు వచ్చి మీరు రావద్దండి, వస్తే వాళ్ళు మిమ్మల్ని కట్టేసేస్తారు, మీరు ఏడే ఉనండి, నేను తీసుకొని పోతాను ఈ హాస్పిటల్కి, మళ్ళీ వద్దురు మీరు కొద్దిసేపు తర్వాత అని చెప్పారు. ఇప్పుడు ఎవరన్నా కానీ ఆపదలో పైనుంచి పడిపోతే పోయి వాడిని ఎత్తి పరామర్శిస్తారు కానీ నువ్వు రావద్దు నిన్ను కడేసేస్తారని ఎందుకంటారు? వాడిని బాగా కొట్టి అది ఇది చేసింటేనే కదా ఈయన కూడా ఆ మాట చెప్తాడు.